వెల్కమ్ బ్యాక్. సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్లు విదేశాల్లో ఉన్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్న నుంచి కీలక సమాచారం రాబట్టినప్పటికీ ప్రభాకర్ రావు ఇప్పటికీ భారత్ రాకపోవడంతో మరింత సందిగ్ధత నెలకొంది. అసలు ప్రభాకర్ రావును భారత్కు రప్పించడంలో జాప్యం ఎందుకు జరుగుతుందనే దానిపై చర్చ మొదలైంది. దీనిపై అమెరికా ప్రభుత్వం చొరవతో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోంది? సిట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరపటం లేదు? ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలం ఇచ్చారు. వీరి వాంగ్మూలం ఆధారంగా విచారణ జరుగుతుందా? వాంగ్మూలంలో సాంబశివరావు నేరంలో పాత్రధారి అని తెలిసే విచారణకు పిలవలేదనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.